హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ సమ్మర్లో చల్లగా ఏదైనా తాగాలనిపిస్తే ఎప్పుడు బాదం పాలే కదండి, ఇలాంటి షర్బత్ కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అసలు చల్లగా తాగుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ లేదంటే వెల్కమ్ డ్రింక్గా చేయడానికి కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చల్లని షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. అడుగు మందం కల ఒక పెద్ద గిన్నె తీసుకుని దీంట్లో 4 కప్పుల పాలు పోసుకోవాలి. గిన్నె అయితే కొంచెం అడుగు మందం కలది, కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. ఇందులోనే 1 కప్పు నీళ్లు కూడా పోసేసి ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. పాలు కాగేలోపు మరొక పక్కన ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకుని ఇందులో 3/4 కప్ నీళ్లు పోసేసి ఈ సబ్జా సీడ్స్ని నానపెట్టుకోవాలి. పాలు కాగేలోపు ఇవి చక్కగా నానిపోతాయి. ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మరొక బౌల్ తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్ పాలు తీసుకుని కొంచెం పాలు పోసి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. మొత్తం పాలు ఒకేసారి పోసారంటే ఉండలు కట్టేస్తుంది, అందుకని ముందు కొంచెం పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని మిగిలిన పాలు ఉన్నాయి కదా 1/2 కప్లో, ఆ మిగిలిన పాలన్నీ పోసేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. మరొక పక్కన పాలు పెట్టాం కదా, పాలు పైన మీగడ పట్టకుండా మధ్యలో కలుపుకుంటూ కాగనివ్వాలి. అలాగే అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోండి. ఒక్కొక్కసారి పాలు అడుగు పట్టుకుంటాయి, అందుకని అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. పాలు చూస్తున్నారు కదా మరుగుతున్నాయి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఇందులో 6 నుంచి 7 వరకు 7 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. 6 to 7 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకోవాలి. ఇంకొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 8 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. నేనైతే 7 టేబుల్ స్పూన్స్ వేశాను. పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ కాగనివ్వాలి. పంచదార ఇప్పుడు కొంచెం తక్కువైనా చివరిలో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక 7 టేబుల్ స్పూన్స్ వేసాను, తక్కువ అనిపిస్తే చివరిలో అయినా కలుపుకోవచ్చు. పంచదార కరిగిపోయింది కదా, ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ఉంది కదా, పాలలో కలిపి పెట్టుకుంది, అది పోసుకోవాలి. అయితే పోసే ముందు ఒకసారి బాగా కలుపుకోవాలి, లేదంటే కస్టర్డ్ పౌడర్ అంతా కూడా అడుగు నుండిపోతుంది. అలాగే పోసేటప్పుడు ఒకే దగ్గర కాకుండా చుట్టూ పోసుకోండి. చుట్టూ పోసుకుంటే మనకి ఉండకట్టకుండా ఉంటుంది. అలాగే పోసిన వెంటనే కలిపేసుకోవాలి. చూడండి చక్కగా కలిసిపోయింది కదా. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి, కస్టర్డ్ పౌడర్ పోసేటప్పుడేమో లోలో పెట్టేసుకోండి. పోసిన తర్వాత బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు, ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ టైం పట్టదు, 6 to 7 మినిట్స్లోనే ఉడికిపోతుంది. చూడండి ఈ విధంగా ఇలా బాయిల్ అవుతున్నంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ, పైన మేగడ పట్టకుండా మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి. ఇంకా త్వరగా చల్లారాలనుకుంటే మీరు ఒక పెద్ద బౌల్లో వాటర్ పోసేసి కొన్ని ఐస్ ముక్కలు వేసేసుకొని ఈ గిన్నె దాంట్లో పెట్టేశారంటే త్వరగా చల్లారిపోతుంది. సమ్మర్ కదా, చల్లారడానికి టైం పడుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పెద్ద యాపిల్ తీసుకుని తురుముకోవాలి. పెద్ద రంధ్రాలది ఉంటుంది కదా, దాంతో తురుముకుంటే మీకు తురుము కొంచెం వెడల్పుగా చక్కగా వస్తుంది. అలాగే పైన తొక్క మీరు కావాలంటే తొక్క అంతా తీసేసుకోవచ్చు. నేనైతే అక్కడక్కడ కొంచెం తొక్క తీసాను, మొత్తం తీసేయలేదు. ఈ తురుముతోనే షర్బత్కి మంచి టేస్ట్ వస్తుంది. షర్బత్లో ఈ తురుమేమో చూడడానికి సేమ్ ఎలాగా అనిపిస్తుంది, తింటుంటేనేమో క్రిస్పీగా ఉంటుంది. యాపిల్ అని అసలు గెస్ చేయలేరు. చూడండి ఈ విధంగా బాగా తురిమేసుకొని ఈ తురుముని పూర్తిగా చల్లారిన కస్టర్డ్ మిల్క్లోకి వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. తురుము అయితే కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్న దాంతో తురుముకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని మనం నానపెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అలాగే 1/4 కప్ జీడిపప్పు పలుకులు, జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, ఇంకా 4 యాలకుల్ని పైన తొక్క తీసేసి గింజలు మాత్రమే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని బాగా మెత్తగా దంచుకొని వేసుకోవాలి. యాలకుల పొడి అయితే తప్పకుండా వేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని కొంచెం ఐస్ కూడా వేసేసుకోండి. ఐస్ ముక్కలు కూడా వేసేసుకుని పైనుంచి గార్నిషింగ్ కోసం నేనైతే రోజ్ పెటల్స్ వేస్తున్నాను. అంతేనండి, చల్లని యాపిల్ షర్బత్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకొని మీకు స్వీట్నెస్ తక్కువ అయితే ఇప్పుడైనా వేసి కలుపుకోవచ్చు. ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇలా షర్బత్ చేసి ఇచ్చారంటే తప్పకుండా రెసిపీ అడుగుతారండి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకున్నాం కదా, ఈ సమ్మర్లో అయితే చల్లగా ఏదైనా తాగాలనిపిస్తే తప్పకుండా ఈ షర్బత్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.